వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ తేజు. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఎప్పట్లాగే నేను ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. నా జ్యువెలరీ చూపించాలనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ అనేది మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? నా ఫస్ట్ సెట్ని చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి చోకర్ సెట్. ఇది వచ్చేసి లోటస్ ఇచ్చాడు డిజైన్, ఇక్కడ లోటస్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనకి మూవ్ అవుతూ ఉంటుంది. నెక్ చిన్నగా ఉన్న వాళ్ళకి, బ్రాడ్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి చోకర్స్ అనేది మనకి బాగా సెట్ అవుతుంది. సో ఇట్లా కింద బీడ్స్ ఇలా వచ్చేసాయి అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్. సో ఇట్లా ఇచ్చేసాడు చోకర్. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఇలా వచ్చాయి, చూసారు కదా. సో చోకర్కి ఇలా వచ్చేసాయి, చాలా బాగున్నాయి కదా. సో చాలా బాగున్నాయి కదండి. సో బ్యాక్ సైడ్ అనేది నార్మల్గానే ఇచ్చేసాడు. అండ్ ఇక్కడైతే డిజైన్ చాలా బాగుంది. సో ఇలా ఇచ్చేసాడు. సో చాలా నిండుగా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్కి మనం కనుక ఇలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సెట్. బాగుంది కదా. సో నెక్స్ట్ ఇంకో సెట్ చూపిస్తాను. సో ఇదండి. సో ఇలా ఉంటుంది సెట్. సెకండ్ సెట్ వచ్చేసి సో మొత్తం అన్ని కాసులతోటే చేశారు. సో మీరు చూడొచ్చు, ఇవన్నీ లక్ష్మీదేవి కాసులతో వచ్చినాయి. సో ఇక్కడ ఒక చైన్ లాగా వచ్చింది, మళ్ళీ స్టోన్ ఫిట్టింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత బీడ్స్ 2 లైన్ బీడ్స్ ఇచ్చాడు. సో చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది. సో చూసారు కదా. సో ఇలా ఉంటుంది, చూసారా, చాలా బాగుంది కదా సెట్ అనేది. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చాడండి. ఇట్లా ఇచ్చాడు ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి కదా, చాలా చిన్నగా ఉన్నాయి, బట్ చాలా బాగుంది సెట్ అనేది. సో ఇది నా సెకండ్ సెట్. నేను ఇది మీషోలోనే ఆర్డర్ చేశానండి. సో మీకు కనుక లింక్ కావాలి అంటే నేను కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా కావాలి అంటే మీషో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కోడ్ని. సో మీరు కూడా బై చేసేసుకోవచ్చు. బాగుంది కదా. సో ఈ సెట్. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి మ్యాట్లో చూపిస్తానండి. సో ఇప్పుడు ఇంకొక సెట్, ఇది మ్యాట్లో ఇచ్చాడు. పీకాక్ డిజైన్స్తో ఇచ్చాడు అండ్ కింద వచ్చేసి మువ్వలు వచ్చేసినాయి. మొత్తం మ్యాట్ ఫినిషింగేనండి, చూసారు కదా. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసింది, పీకాక్ డిజైన్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా లైట్గా చిన్న డిజైన్ అనేది ఇచ్చాడు. సో చాలా బాగుంది కదా. సో ఇలా వచ్చేసింది. సో దీనికి ఇయర్ రింగ్స్ అనేది మనకి ఇలా ఇచ్చేసాడు. సో సేమ్ లాకెట్కి ఉన్నట్టే ఇచ్చేసాడు. సో మనకి ఇక్కడ లాకెట్కి ఇక్కడ ఎలా అయితే ఇచ్చాడో, సో మనకి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. సో కాకపోతే ఇక్కడ గ్రీన్ ఇచ్చాడు, ఇక్కడ కాంట్రాస్ట్తో పింక్ ఇచ్చాడు ఇయర్ రింగ్స్కి. సో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది పెట్టుకుంటే. సో ఇలా ఇచ్చేసాడు, చూసారు కదా. సో ఇది నా థర్డ్ సెట్ అండి.
బ్యాక్ అనేది థ్రెడ్స్ ఇచ్చేసాడు అడ్జస్టబుల్కి. సో ఇట్లా ఉంది నా థర్డ్ సెట్ వచ్చి. సో ఇయర్ రింగ్స్ అండ్ ఇప్పుడు ఇంకొక మంచి సెట్ చూపిస్తానండి. సో ఇది చూసారు కదా, చాలా చాలా గ్రాండ్గా ఉంది. సో ఈ సెట్ అనేది టూ పీకాక్స్ ఇచ్చాడు. సో ఇటంతా చాలా నైస్ ఫినిషింగ్ ఇచ్చేసాడు. సో మొత్తం పింక్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్తో ఇచ్చేసాడు. ఇక్కడ బాల్స్ ఇచ్చాడు. చాలా పెద్ద పెండెంట్ ఇచ్చాడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి పీకాక్స్ ఇచ్చాడు కదా. సో సేమ్ అదే కాన్సెప్ట్తోని ఇక్కడ కూడా పీకాక్స్ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చాడో అదే పీకాక్స్కి ఇక్కడ మధ్యలో ఇట్లా ఇచ్చేసి 3 ఫ్లవర్స్ అనేది ఇచ్చేసాడు. సో స్టోన్ ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. చాలా మంచిగా ఇచ్చాడు స్టోన్ ఫిట్టింగ్. సో ఇక్కడ కూడా పర్ల్స్ ఇచ్చేసాడు. సో చాలా చాలా బాగుంది కదా. సో దీనికి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చేసాడు. సేమ్ అంతే పీకాక్ డిజైన్తోని ఇయర్ రింగ్స్ ఇచ్చేసాడు. సేమ్ అంతే పీకాక్ డిజైన్స్తో ఇచ్చేసాడు. సో చాలా చాలా బాగుంది కదా. ఇట్లా 2 పీకాక్స్ మధ్యలో ఒక ఫ్లవర్, సేమ్ అంతే కింద పెద్ద పెండెంట్కి ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఇచ్చేసాడు. సో బ్యాక్ అయితే మనకి స్క్రూ బ్యాక్ ఇచ్చేసాడు. సో ఇలా ఉంది. సో మనకి ఇదొక్కటి పెట్టుకుంటే చాలండి, చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో చాలా బాగుంది కదా. చాలా చాలా గ్రాండ్ అండ్ నీట్ లుక్ ఉందండి. ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ. సో మనకి ఇలా వస్తుంది. సో దీని పెండెంటే దీనికి హైలైట్ అండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ బ్రాడ్గా ఇచ్చాడు అండ్ ఇక్కడ కూడా పెండెంట్ చాలా పెద్దగా ఇచ్చాడు. సో అందుకే కొంచెం ఇక్కడ సన్నగా ఇచ్చాడు. సో చాలా చాలా బాగుంది. సో బాగుంది కదండి. సో ఇప్పుడు ఇంకొక సెట్ చూపిస్తాను నేను. సో ఇంకొకటి ఇట్లా ఉంటుంది. మొత్తం లక్ష్మీదేవిది పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంత లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది. చాలా నీట్గా, హ్యాండ్స్ కూడా బాగా నీట్గా కనిపిస్తున్నాయి. కమలం మీద కూర్చున్నట్టు చాలా నీట్గా ఉంది. అండ్ కింద అనేది ఇలా ఇచ్చేసాడు, బీడ్స్ ఇచ్చాడు, కలర్ బీడ్స్. అండ్ మనకి ఇట్లా బాల్స్తో ఇచ్చాడు. ఇది అప్పట్లో చాలా చాలా ట్రెండ్ ఉండింది. సో ఇది చూసారు కదా. దీనికి ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఇచ్చేసాడు. సో మనం పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనం పెట్టుకుంటే. సో బాగుంది కదా. సో నెక్స్ట్ ఇంకొకటి చైన్ చూపించేస్తాను. సో ఇది లాంగ్ హారం అండి, వైట్ స్టోన్స్ తోటి ఇలా
ఇలా వస్తుంది చైన్ అనేది. సో కింద లాకెట్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది లాకెట్ అనేది. సో వైట్ స్టోన్స్తో చాలా 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 నీట్గా ఉంటుంది ఇది. సో చూసారు కదా, మొత్తం లోటస్తోనే వచ్చింది. సో ఇక్కడ 4 లేయర్స్ ఆఫ్ చైన్ ఇచ్చాడండి. 4 లేయర్స్ ఉంది. మళ్ళీ కొంచెం దూరం తర్వాత ఒక చిన్నది లోటస్ ఇచ్చాడు, సేమ్ ఇదే. మళ్ళీ 4 లైన్స్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ సేమ్ లోటస్ ఇచ్చేసాడు. సో ఇలా ఉంటుంది చైన్ అనేది. సో ఇది లాంగ్ లాకెట్ లాగా ఉంటుంది హారం. హారం కూడా చాలా చాలా పెద్దగా ఉంది. సో ఇంత లెంత్లో వస్తుంది మనకి హారం అనేది. సో చూసారు కదా, సో ఈ వైట్ స్టోన్స్ చాలా చాలా నీట్గా ఉంది కదండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. సో ఇంకొక సెట్ చూపించేస్తాను. సో ఇట్లా ఇది కూడా లాంగ్ హారం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ పెండెంట్ వచ్చి ఇలా వస్తుంది పెండెంట్ మీకు. సో ఇట్లా వస్తుంది పెండెంట్ అనేది. సో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఇచ్చేసాడు. సో ఇదంతా ఫ్లవర్ లాగా ఇచ్చేసాడు. ఇంకా ఇక్కడ స్మాల్ బీడ్స్ ఇచ్చేసాడు. సో సౌండ్ వస్తుంది చూసారా, ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన ఈ డిజైన్నే ఈ చైన్ అంతా ఇచ్చేసాడు. సో ఇక్కడ వచ్చింది చూసారా, ఈ డిజైనే ఈ చైన్ అంతా వచ్చేసింది. మధ్యలో ఆల్టర్నేటివ్ స్టోన్ ఫిట్టింగ్ ఇచ్చేసాడు, పింక్ గ్రీన్ అలా అటు ఇటు. మళ్ళీ ఒక బాల్ చైన్ లాగా ఇచ్చేసాడు. సో ఇలా ఉండింది దీనికి. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఏమీ రాలేదండి. ఇందాకడ ఈ సెట్కి కూడా వితౌట్ ఇయర్ రింగ్సే. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఏమీ రాలేదు. సో నేను సపరేట్గా ఇయర్ రింగ్స్ని తీసుకున్నాను దీనికోసం. సో ఇలా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ఇలా వచ్చేసింది కదా ఈ ఫినిషింగ్ ఇలా వచ్చింది కదా. సో దానికోసం ఇట్లా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫినిషింగ్ వచ్చేలా తీసుకున్నాను. సో ఇలా ఉంది సెట్. అండ్ ఇక్కడ వరకు వస్తుంది మనకి సెట్ అనేది, ఇంత లెంత్లో వస్తుంది. చూసారు కదా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెద్ద ఇయర్ రింగ్సేనండి, చిన్నవి కాదు. చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఈ సెట్ ఒక్కటి వేసుకుంటే చాలు. మ్యారేజెస్కి కూడా ఈ ఒక్క సెట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని జ్యువెలరీ అనేది నేను మీకు ఈరోజు చూపించాను. ఇంకొక వీడియోలో మరికొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.